ఫ్రెండ్స్, ఈ వీడియో జర్మనీకి వచ్చి చాలా మంది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకున్న చాలా డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. నన్ను ఒక తమ్ముడు అడిగాడు, అన్న జర్మనీలో కంప్యూటర్ సైన్స్ కి జాబ్స్ ఉంటాయన్న, ఎందుకంటే నేను విన్నాను జర్మనీ అంటే ఓన్లీ మెకానికల్ రిలేటెడ్ కదా, అన్ని ఆటోమోటివ్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో అలా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కి స్కోప్ ఉందా అన్న అని అడిగాడు. ఫ్రెండ్స్, జర్మనీ అంటే మెకానికల్ అనేది ఒక 10 ఏళ్ల కిందట. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ప్రతి ఫీల్డ్ లో కంప్యూటర్ ఇంజనీర్ అవసరం. వీళ్ళకి కంప్యూటర్ ఇంజనీర్స్ తక్కువ అయ్యి ఆటోమోటివ్ లో ఉన్న వాళ్ళతోనే కంప్యూటర్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు. సో వీళ్ళకి చాలా అవసరం ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అవసరం జర్మనీకి ఎంతో ఉంది. ఫ్రెండ్స్, జర్మనీనే కంప్యూటర్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి టాప్ చాయిస్. ఎందుకంటే జర్మనీ ఎప్పుడు ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. ఏది AI లో, డేటా సైన్స్ లో, ఇండస్ట్రీ 4.0లో, ఇంకా సైబర్ సెక్యూరిటీలో, ఇంకా డేటా అనలిటిక్స్ లో, ఇంకా ఇదే కాకుండా మనం పబ్లిక్ యూనివర్సిటీస్ లో ₹1 ఖర్చు లేకుండా చదివేయచ్చు. ఓన్లీ సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పే చేయాలి. బిట్వీన్ €150 to €300. అది యూనివర్సిటీకి వేరీ అవుతుంది. ఇంకా ఈ వీడియోని చూసే వాళ్ళు కింద డేటా అనలిటిక్స్ కోర్స్ మీద ఒక వీడియో చేయి, ఇంకా సపరేట్ గా సైబర్ సెక్యూరిటీ కోర్స్ మీద ఒక వీడియో చేయి అంటుంటారు. ఈ వీడియో వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక పేరెంట్ లాంటిది. వాటి కింద ఒక ట్రీ స్ట్రక్చర్ వేసుకుంటే ఈ కోర్సెస్ అన్ని వస్తాయి. అంటే స్పెషలైజేషన్ కోర్సెస్ అన్ని వస్తాయి. ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంకా సైబర్ సెక్యూరిటీ, ఇంకా IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI, మిషన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ జాబ్స్, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ కిందనే వస్తాయి. అందుకే నేను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు బేసిక్ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేస్తే ఈ బేసిక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కంటెంట్ లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు మీరు మీకు నచ్చిన స్ట్రీమ్ లో వెళ్ళొచ్చు. అదే మీరు ముందే ఫిక్స్ అయ్యి ఉంటే, సపోజ్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ ఫీల్డ్ లోనే వెళ్ళాలి, లేదా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోనే వెళ్ళాలి, డేటా సైన్స్ ఫీల్డ్ లోనే వెళ్ళాలని మీరు ఫిక్స్ అయ్యి ఉంటే, మీరు ముందే ఆలోచించి గట్టిగా ఫిక్స్ అయినట్టు, నేను ఈ స్పెషలైజేషన్ మీదే నేను జాబ్ చేయాలనుకుంటున్నా అని. ఓకే, గ్రేట్, మీరు ఆ ఫీల్డ్ లోనే వెళ్ళొచ్చు. కానీ మీకున్న ఆప్షన్ ఏంటంటే, మీకు ఓన్లీ స్పెషలైజ్డ్ కోర్స్ లోనే మాస్టర్స్ చేయాలని ఉంటే తక్కువ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి జర్మనీలో. తక్కువ ఆప్షన్స్ అంటే డైరెక్ట్ కోర్స్ మ్యాచ్ అనేది తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అదే మీరు బేసిక్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లాంటి తీసుకుంటే అందులోనే మీకు ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు అదే స్ట్రీమ్ లో వెళ్ళొచ్చు. జర్మనీ అంటే గుర్తొచ్చు మెయిన్ గా BMW, Audi, Mercedes, Siemens, SAP, ఇంకా ఇటువంటి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. ఫ్రాన్హోఫర్, ఇన్నిట్, ఇటువంటి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. ఇలా మీరు టాప్ టైర్, ఇంకా మిడ్ టైర్ కంపెనీస్ అనేవి ఉంటాయి పక్కాగా. ఇవన్నీ ఆటోమోటివ్ కంపెనీస్ కదా బ్రో, వీటిలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. అందులో ప్రతి ఒక్క ఫీల్డ్ లో మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కంప్యూటర్ ఇంజనీర్స్ అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వాళ్ళు సాఫ్ట్వేర్ వాడాల్సిందే. సాఫ్ట్వేర్ వాడకుండా ఏ పని అవ్వదు. ఇవి ఓన్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ అనుకోకండి, ప్రతి ఒక్క దాంట్లో సాఫ్ట్వేర్ వాడతారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం జర్మనీకి ఎంతో ఉంది. అందుకే వీళ్ళు ఛాన్స్ కార్ట్ కూడా రిలీజ్ చేశారు. డిమాండ్ ఫర్ IT స్కిల్డ్ వర్కర్స్ అని చెప్పి ఛాన్స్ కార్ట్ అంటే ఆపర్చునిటీ కార్డ్ అనేది వదిలారు. అది కూడా మన రీల్ లో చెప్పినట్టు ఉన్న 2035 లోపు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మినిమం 7 మిలియన్ పీపుల్ వీళ్ళకి కావాలి వర్క్ చేయడానికి జర్మనీలో. అది కూడా IT స్కిల్డ్ వర్కర్స్. అది కాకుండా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే యూనివర్సిటీసే ఈ టెక్ హబ్ తో కనెక్ట్ అయి ఉంటారు. లైక్ వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, అలానే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ అందరినీ స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తారు. అప్పుడు మనకి అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాంటిది. మనల్ని మనం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవచ్చు కరెంట్ నడుస్తున్న టెక్నాలజీతో. అదొక చాలా ప్లస్ పాయింట్. అందులోనే మనం వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ట్రై చేయొచ్చు. ఇంకా ఈ కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ యాజ్ యూజువల్ గా అందరు అప్లై చేస్తారు. అదే జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్ అయితే కాంపిటీషన్ తక్కువ. మీరు ఇన్ కేస్ జర్మన్ B2 వరకు నేర్చుకున్నట్టయితే మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ 99% ఉంటుంది. ఎందుకంటే జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్ కి కాంపిటీషన్ అసలే ఉండదు. ఇంటర్నేషనల్ సైట్ నుంచి చాలా తక్కువ. అది ఇండియా నుంచి అయితే కంప్లీట్ గా చాలా తక్కువ. ఓన్లీ కొంతమంది మాత్రమే వీటిని జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కి రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఓన్లీ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ కి అయితే IELTS నీడెడ్. జర్మన్ లాంగ్వేజ్ అసలే అవసరం లేదు. కానీ జర్మన్ లాంగ్వేజ్ A1, A2 మీరు నేర్చుకొని వస్తే మీరు జర్మన్ కమ్యూనిటీస్ లో ఇంటిగ్రేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళు కూడా ఓకే గ్రేట్ అని చెప్పి ఒక ప్లస్ పాయింట్ లాగా మన ప్రొఫైల్లో మిగిలిపోతుంది. ఇంకా అది కాకుండా
సిజిపిఏ మినిమం జర్మన్ గ్రేడ్ 2.5. మన పర్సంటేజ్‌లో చూసుకుంటే మినిమం 70% అనేది అవసరం. అలా అని 68% ఉన్నోళ్ళు, 68, 7, 69 ఇలాంటి వాళ్ళకి గూడా అడ్మిషన్స్ చాలా వచ్చాయి. రీసెంట్‌గా గూడా నేను చాలా విన్నాను. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే జీఆర్ఈ గూడా మ్యాండేటరీ పెట్టాయి. వాళ్ళకి జీఆర్ఈ ఎగ్జామ్ గూడా రాసి ప్రెజెంట్ జేయాలి. ఇంకా లెటర్ ఆఫ్ మోటివేషన్ కంపల్సరీ ఏ యూనివర్సిటీకైనా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, లెటర్ ఆఫ్ మోటివేషన్స్, ఇంకా మీరు యూని అసిస్ట్ ప్రాసెస్ తెలుసు గదా! ఏమేమి అప్‌లోడ్ చేయాలో మీరు యూని అసిస్ట్ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది తెలుస్తుంది. ఇంకా టాప్ యూనివర్సిటీస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అంటే జర్మనీలో మీరు ఏ సిటీలో చూసుకున్నా, ఏ యూనివర్సిటీలో చూసుకున్నా కంప్యూటర్ సైన్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడైతే. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. స్పెషలైజేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇటువంటి కోర్సెస్ అన్ని కొత్తగా రిలీజ్ చేశారు. మీరు ఇటువంటి కోర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ మీ పాత్ చాలా క్లియర్‌గా ఉంటే, ఎక్కడ వర్క్ చేయాలి, మీకున్న ఇంట్రెస్ట్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఇటువంటి స్పెషలైజేషన్ కోర్స్‌ని చూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కంప్యూటర్ సైన్స్ అనే పేరెంట్ కోర్స్ తీసుకొని మీరు ఈ నచ్చిన స్ట్రీమ్‌లోకి వెళ్ళిపోవచ్చు. అది నా బేసిక్ ఐడియా. ఇంకా టాప్ యూనివర్సిటీస్ అంటే యాజ్ యూజువల్‌గా టీయూఎం అంటే మ్యూనిక్, ఇంకా ఆకెన్, హాంబర్గ్, కేఐటీ, స్టుట్గార్ట్, బెర్లిన్ ఇటువంటివన్నీ వస్తాయి టాప్ యూనివర్సిటీస్ అంటే. ఇవన్నీ మంచి సిటీస్‌లో ఉంటాయి. అది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇన్ కేస్ అక్కడ అడ్మిషన్ వచ్చినా గూడా మీరు కాలేజీకి ట్రావెల్ చేసే డిస్టెన్స్‌లో అకామిడేషన్ తీసుకోమని చాలా సార్లు చెప్పాను. అదే బెస్ట్. అప్పుడు మనం అకామిడేషన్‌లో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకా మనం బెస్ట్ యూనివర్సిటీలో చేరొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా కంప్యూటర్ సైన్స్‌కి జర్మనీలో స్కోప్ ఉందా అంటే ఎటువంటి జాబ్స్ వస్తాయి? మినిమమ్ సాలరీ ఎంతొస్తుంది? సాలరీ అన్ని కటింగ్స్ పోయి ఎంత సేవ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎక్కడ చూసుకున్న డేటా అనలిస్ట్‌కి, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ కానీ, ఇంకా ఐటీ సెక్యూరిటీ, ఇంకా మిషన్ లెర్నింగ్, పైథాన్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇటువంటి జాబ్స్ అన్నీ చూసుకుంటే మినిమమ్ మనం యావరేజ్‌గా చూసుకుంటే 45,000 యూరోస్ టు 70,000 యూరోస్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, మనం ఎంత కాదనుకున్నా అన్ని కటింగ్స్ పోయి నెలకి 2,700 యూరోలు మనకు బ్యాంక్‌లోకి వస్తాయి. ఇది ఒక యావరేజ్ వాల్యూ మాత్రమే. మీకు ఇంకా సాలరీ ఎక్కువ ఉంటే, మీకు ఇంకా ప్యాకేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ సాలరీ రావచ్చు. ఇంకా ఈ జాబ్స్ తెచ్చుకునే ముందు బ్రో ఇప్పుడు మాస్టర్స్ తర్వాత మనకి జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం ఉంది అంటే, మనకి జర్మనీ 1½ ఇయర్ టైం ఇస్తుంది జాబ్ సెర్చ్ చేసుకోవడానికి. ఈ 1½ ఇయర్‌లో మనం జాబ్ సెర్చ్ చేసుకొని మన వీసా స్టేటస్‌ని బ్లూ కార్డ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా కంపెనీ ఇచ్చే కాంట్రాక్ట్ బట్టి వీసా కూడా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. దానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ సైన్స్ స్కోప్ గురించి జర్మనీలో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే, నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను. లైక్ సేమ్ ప్రాసెస్సే ఏపీఎస్, యూని అసిస్ట్, ఇంకా దీనికంటే ముందు ఐఎల్టీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి యూని అసిస్ట్‌లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మర్చిపోకండి. ఈ చెక్ లిస్ట్ అంతా నేను సెపరేట్ వీడియో చేశాను. ఈ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఇందాక చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను సెపరేట్‌గా ఒక వీడియో అనేది తీస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే, మనం బేసిక్‌గా వాడే లింక్డ్ఇన్, ఇంకొక జింగ్ అని ఉంటుంది జర్మనీలో. ఈ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకొని మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ మీరు జర్మనీకి వచ్చే ముందు ఎక్స్‌పీరియన్స్‌తో రావాలా? ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదా అంటే, అల్టిమేట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడికొచ్చాక వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ఎతుక్కోవడంలో గానీ, ఆల్రెడీ వర్క్ కల్చర్, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదు. మీరు ఆల్రెడీ సొంతంగా చేసుకున్న ప్రాజెక్ట్స్, ఇంకా మీ పోర్ట్‌ఫోలియో ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి. ఓన్లీ సీజీపీఏ చూస్తారా అంటే, మీరు నేర్చుకున్న స్కిల్స్, ఇంకా మెయిన్‌గా చేసిన ప్రాజెక్ట్స్, మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ పోర్ట్‌ఫోలియో కిందకొస్తాయి. పోర్ట్‌ఫోలియో అంటే ఓన్లీ సీజీపీఏనే కాదు, మీరు చేసిన వర్క్ అంతా మీకు పోర్ట్‌ఫోలియోనే. మీరు మీ పోర్ట్‌ఫోలియోని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్‌లో అటెండ్ అయ్యి మీరు వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫైనల్‌గా ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అంటే ఐటీ వాళ్ళకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ వైడ్‌గా వర్క్ చేస్తుంటాం కాబట్టి ఇంగ్లీషే మెయిన్ లాంగ్వేజ్. కానీ జర్మనీలో మీకు అట్‌లీస్ట్ A1+A2 వచ్చినట్టయితే మీరు జర్మన్ కమ్యూనిటీస్‌లో ఇంటిగ్రేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు గూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది జర్మనీలో మీరు అలవాటు పడ్డానికి.
అందుకే నేను ఎవరు జర్మనీకి రావాలని చూస్తున్నా కూడా జర్మన్ లాంగ్వేజ్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పోను పోను కాంపిటీషన్ కూడా కొంచెం కొంచెం పెరిగినప్పుడు మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఒకరికంటే ముందుగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు కూడా జర్మనీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీకున్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అని కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందని వీడియో. ఇంకా మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము ముందుకు తెస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.